ఏంటి బ్రో పెళ్లి వయసు వచ్చేసింది, మంచి అబ్బాయిని చూడాలా ఏంటి? హే నువ్వు విన్నది కరెక్టే, అబ్బాయిని పెళ్లి చేసుకుంటే ఎక్స్పెండ్ అవుతారు. అంటే ఇద్దరు వాళ్ళ పాముల్ని మంచి పొజిషన్ లో అడ్డంగా పెట్టారు అనుకోండి, ఎక్స్ అవుతుంది. ఓకే యాక్చువల్ గా మ్యాటర్ ఏంటంటే ఇండోనేషియాలో ఒక తను పెళ్లి చేసుకున్న పర్సన్ కి పిల్లి కాకుండా కోడి పుంజుందని చెప్పేసి డివోర్స్ ఇచ్చేసాడు. అదేనబ్బా మనోడు పెళ్లి చేసుకున్న 12 రోజుల తర్వాత అది అమ్మాయి కాదు అబ్బాయి అని తెలిసి షాక్ అయినాడు. ట్విస్ట్ ఏం తెలుసా, వాళ్ళిద్దరిది లవ్ మ్యారేజ్. 1 year పాటు ప్రేమించుకున్నారు. జస్ట్ ప్రేమించుకోవడం ఒక్కటే చేశారు, వేసుకోవడం అవేం చేయలేదన్నమాట. సో ఇంకా మనోడు అమ్మాయి చాలా పద్ధతి కలదే అని చెప్పి ఇంట్లో ఒప్పించి మరీ పెళ్లి చేసుకున్నాడు ఎర్రి పుష్పముడు. ఇప్పుడు సీక్రెట్ ఎలా రివీల్ అయిందంటే, పెళ్లి కాకుండానే బంచిక్లు తప్పు ఓకే, పెళ్ళైన తర్వాత అట్లీస్ట్ పిల్లల కోసమైనా కావాలి కదా. దగ్గర పోయిన ప్రతిసారి వద్దు అనేదంట. అండ్ వీళ్ళ రిలేటివ్స్ ని కూడా పెద్దగా మీట్ అయ్యేది కాదంట. ఇదంతా చూసి తన వైఫ్ కి ఏదన్నా హెల్త్ ఇష్యూ ఉండొచ్చులే అని చెప్పి డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తే అక్కడ డాక్టర్ కి పెద్ద అనకుండా కనిపించింది, మనోడు నోట్లో బండ పడింది. ఇదంతా దేనికోసం అంటే డబ్బు కోసం. అదే నా పెళ్లి చేసుకుని డివోర్స్ తీసుకుంటే హాఫ్ ప్రాపర్టీ వస్తుంది కదా, అందుకోసం. ప్లాన్ బాగుంది కానీ కరెక్ట్ గా ఎగ్జిక్యూట్ చేయలేకపోయాడు వేస్ట్ ఫెలో.